గత పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కారు తప్పిదాలు ఇప్పుడు ప్రజలకు భారంగా మారాయని మండిపడ్డారు. గత పాలనలో పేదలకు వైద్యాన్ని దూరం చేశారని విమర్శించారు. సీఎం సహాయ నిధిని పక్కదో పట్టించారని, తమ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ను పేదల వైద్యం కోసం అందిస్తున్నామన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి మిగిలిన వనరులను దోచుకోవాలనుకుంటున్నారని, ప్రజలు ఎప్పటికీ క్షమించారని విమర్శించారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పాలకొల్లు నుండి మార్టేరు వరకు ఉన్నటువంటి రోడ్డు ఎంత అధ్వానమైనటువంటి స్థితిలో గత 5 సంవత్సరాలు ఉందో. నాకు తెలుసుండి మన పాలకొల్లు వాసులే 7గురు ఈ యొక్క రోడ్డు మీద గొంతుల్లో పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నేను స్వయంగా గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. మరి ఈరోజు అటువంటి రోడ్డుకి ఒక మహర్దశ ఎన్డీఏ ప్రభుత్వంలో సిఆర్ఎఫ్ గ్రాంట్స్ నుంచి పాలకొల్లు నుంచి మార్టేరు వరకు 11 కిలోమీటర్లు 25 కోట్ల రూపాయలతోటి ఈవేళ రోడ్లు పనులను మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. మరి ఈ రోడ్డు కూడా వైండింగ్ కూడా, ఎందుకంటే ఈ రోడ్డు మీద కూడా ట్రాఫిక్ బాగా పెరిగినటువంటి పరిస్థితి. ఆ స్థితిని దృష్టిలో పెట్టుకుని 22 అడుగులు రోడ్డు ఉంటే దాన్ని ఇప్పుడు మనం 33 ఫీట్కి దాన్ని ఎక్స్టెండ్ చేసి, మళ్ళీ అది కూడా బెర్మ్ కూడా మరి పక్కన దగ్గర మరి 1.5 మీటరు బెర్మ్ కూడా మరి లోతుగా కూడా తీసి స్ట్రెంగ్తన్గా ఉండేటువంటి విధంగా 33 ఫీట్ మార్టేరు వరకు కూడా ఈ యొక్క 25 కోట్ల రూపాయలతో ఈ రోడ్డుని కూడా మరి వేళ పనులు కూడా ప్రారంభించుకుంటున్నామంటే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పాలకొల్లు నుండి మార్టేరు వరకు ఉన్నటువంటి రోడ్డు ఎంత అధ్వానమైనటువంటి స్థితిలో గత 5 సంవత్సరాలు ఉందో. నాకు తెలుసుండి మన పాలకొల్లు వాసులే 7గురు ఈ యొక్క రోడ్డు మీద గొంతుల్లో పడి ప్రాణాలు కోల్పోయినటువంటి